మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఇరు పార్టీల మధ్య వివాదం కొనసాగుతుంది. కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. ఆమె సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని టార్గెట్గా ఆమె మాట్లాడడంతో వ్యక్తిగతంగా వారిని ఎందుకు టార్గెట్ చేశారంటూ ఆందోళన వ్యక్తమవుతుంది. సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ట్వీట్ చేస్తూ ఉన్నారు, రెస్పాన్స్ అవుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేటీఆర్ కొండా సురేఖను అవమానించారు, మహిళల విషయంలో తప్పుగా మాట్లాడారనేటువంటిది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. గాంధీ భవన్ బయట గేట్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈ విషయంపైన మాట్లాడదాం. కేటీఆర్ వ్యాఖ్యలను సమర్థించమంటూ మాట్లాడుతూ ఉన్నారు. అంతకంటే ముందుగా మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారిని ఒక విషయం అడుగుదాం స్ట్రైట్గా, ఆర్టీవీ తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి. సునీతారావు గారు, కేటీఆర్ అయినా ఇంకొకరు చేసిన మహిళలపైన తప్పే, కానీ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న మాట్లాడినటువంటి మాటలు కరెక్టా రాంగ్? ఏ విషయంలో కరెక్టా రాంగ్ అని అడిగితే నేను చెప్తాను. ఆమె సమంత, రకుల్ ప్రీతి సింగ్, నాగార్జున, నాగ చైతన్య అనేటువంటి వారందరి గురించి మాట్లాడారు. నాగార్జుననే అసలు మనం మాట్లాడుకోలేనటువంటి మాటలు, సమంతనే వెళ్ళాలి అని ఫోర్స్ చేశారు నాగార్జున కేటీఆర్ దగ్గరికి అనేటువంటి మాటలు ఎంతవరకు సబాబా? ఒక మహిళగా, మహిళా అధ్యక్షులుగా మీరు సమర్థిస్తారు? పేర్లు తీసి మాట్లాడడం అనేది ఎవరు సమర్థించారు. కాకపోతే జరిగిన వాస్తవాలు చెప్పడంలో వారు అంటే ఎవరు అని పర్టికులర్గా ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ఆ విధంగా మా మంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మా సోషల్ మీడియా ట్రోల్లో అంటే వాళ్ళు చేసే ట్రోల్స్లో ఇద్దరు మంత్రులని టార్గెట్ చేశారు. మహిళా మంత్రులను టార్గెట్ చేయడం మహిళా కాంగ్రెస్ ఖండిస్తుంది. ఏ మహిళను కూడా టార్గెట్ చేయొద్దు. ఈరోజు చాటనోరు లేసుకొని మాట్లాడుతున్నారు సత్యవతి రాథోడ్ గారు, లేకపోతే సునీత లక్ష్మారెడ్డి గారి, సబితా ఇంద్రారెడ్డి గారి. మరి ఏ రోజు మరి ఒకటి ఎందుకు చెప్పరు, బుద్ధి చెప్పరు కేటీఆర్కి ఇట్లాంటి సోషల్ మీడియా ట్రోల్స్ చెయ్యొద్దు, మహిళల పైన చేయొద్దని? వాళ్ళు మహిళలు కాదా? ఈరోజు మహిళలు ఇట్లా మాట్లాడొద్దు, అట్లా మాట్లాడొద్దు. అవును, కొండా సురేఖ అక్క చెప్పింది కదా, షీ హస్ విత్డ్రాన్ హర్ వర్డ్. షీ సెడ్ దట్ తప్పది, నేను అన్నది సమంత గురించి పేరు తీసి మాట్లాడడం తప్పని చెప్పి నిన్న చెప్పింది, తన క్షమాపణ చెప్పింది. ఒక మహిళకి ఆదర్శం అని చెప్పింది. కానీ మీరేం చేస్తున్నారు, మీరు ఉద్దారకం ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఈరోజు మీరు మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక ఎస్టీ బిడ్డ సీతక్కని ఈరోజు మంత్రివర్యులు, ఈరోజు బీసీ బిడ్డ సురేఖ గారు వాళ్ళు మంత్రివర్యుల పోస్టులో కూర్చున్నారు. ఆ రోజు గతంలో వాళ్ళని కూర్చుంటే మేము చేస్తామా? సబితా ఇంద్రారెడ్డిని అన్నామా? సునీత లక్ష్మారెడ్డిని అన్నామా? సత్యవతి రాథోడ్ని అన్నామా అని అడుగుతున్నా. కేటీఆర్ ఇట్లాంటి లుచ్చచాతలు ఎందుకు చేస్తాడు? ఇట్లాంటి లుచ్చచాతలు చేస్తే కేటీఆర్ అఫీషియల్ ట్విట్టర్ నుంచి, అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి పోస్ట్ కాదు అది. వచ్చినటువంటి పోస్ట్ అది బయట నుంచి వచ్చింది. దాని కింద కామెంట్స్ వచ్చి డెరగటరీ కామెంట్స్ ఉన్నాయి. దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. వాస్తవానికి చెప్పాలంటే వచ్చినటువంటి కామెంట్స్ బాగాలేవు కొండా సురేఖ విషయంలో. అంతవరకు ఓకే, వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు పెద్ద వివాదం రేగుతూ ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో పేర్లు తీసుకోవడం, ఆమె మాట్లాడిన మాటలు ఎవరు యాక్సెప్టెన్సీ దక్కట్లేదు ఈ విషయంలో. ఈ విషయం ఇక్కడితో సర్దుమను కదా, ఇక్కడితో క్లోజ్ అయ్యే అవకాశం లేదా? ఇంకోటి, కొండా సురేఖకు కూడా మహిళా కమిషన్ నోటీసులు ఇస్తుందా? ఎందుకంటే మన కేటీఆర్కి ఇచ్చారు. మహిళా కమిషన్ డబల్ స్టాండర్డ్ అనేటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు. కేటీఆర్కి నోటీస్ ఇచ్చారు, కొండా సురేఖకి ఇవ్వట్లేదు. కొండా సురేఖ మహిళ అయినప్పటికీ కూడా ఇంకో మహిళల పైన చేసినటువంటి వ్యాఖ్యలు. గతంలో నేను ఇచ్చిన దానికి ఎన్ని నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్? చెప్పండి. నేను చాలా ఇష్యూస్ పైన చెప్పాను. గతంలో ఎన్ని నోటీసులు ఇచ్చినారో నాకు కూడా చెప్పాలి. మరి ఈరోజు సరే సుమోటోగా తీసుకున్నా, నోటీసులు ఇచ్చినా వివరణ ఇచ్చుకుంటుంది. సత్తా ఉంది, బరాబర్ చెప్పుకుంటాం. ఏముంది, ఆమె చెప్తుంది కదా, నేను అనుకోకుండా అలా విధంగా మాట్లాడినందుకు ఆమె క్షమాపణ కూడా కోరింది. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పెద్దలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వారు అలా మాట్లాడడం అనేది, నేను సమంత పేరు తీసుకోండి అనేది నన్ను క్షమించండి అని కూడా చెప్పారు. పెద్ద మనసు చేసుకుని ఒక మంత్రివర్యులు మాట్లాడడం అది గొప్పతనం. అది ఈరోజు మీరు చెప్పండి, మేము వివరణ ఇచ్చుకుంటాం. కానీ గతంలో మహిళా కమిషన్ ఎప్పుడు కూడా నేను చాలా కంప్లైంట్స్ ఇచ్చాను. సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇచ్చినప్పుడు మా మంత్రులు కాదు, మా ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఇచ్చినప్పుడు కూడా ఎవరికి స్పందించలేదు. ఈరోజు హడావిడిగా స్పందించాల్సిన అవసరం లేదు. ఆమె టైం ఆమెకుంది, ఆమె చైర్ ఆమెకుంది. లెట్ మహిళా కమిషన్ డిసైడ్ వాట్ టు డూ. వీఆర్ నాట్ దట్ పవర్ టు సేవ్ టు డూ. ఇది చెయ్యాలి, ఇది చేయొద్దని చెప్పి మనం మహిళా కమిషన్ చెప్పలేం కదా. గతంలో వాళ్ళు నడిపించిన సిద్ధాంతమే కదా ఇదంతా. సో ఇదంతా ఇప్పుడు రాచరిక పోకడా. ఈరోజు పాపం ఆయనకి, నేను అందుకే నిన్న చెప్పినాను, మెంటల్ ఇంబ్యాలెన్స్ కోల్పోయినాడు, మైండ్ దొబ్బింది అనుకుంటా, ఎర్రగడ్డ హాస్పిటల్ నంబర్ ఇస్తానని కూడా నేను చెప్పా. ఇప్పుడు కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో జరుగుతున్న డ్యామేజ్ని ఒక
దాన్ని సద్దుమణిగేలా చేశారు. ఇప్పుడున్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇనిషియేట్ తీసుకున్నారు, ఒక కొత్త సాంప్రదాయానికి తెర తీసుకున్నారు. అంటే గతంలో ఉన్న పీసీసీలు తీసుకోలేను కదా, ఇట్లాంటి సిచ్యువేషన్ రాలేదు, వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్న నిర్ణయం పైన హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి, యాక్సెప్ట్ చేస్తున్నారు, బాగా చేస్తారనేటువంటిది. అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడ్ ఒక్కరైనా ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాలి అనేటువంటి ఒక డిమాండ్ని బీఆర్ఎస్ చేస్తూ ఉంది. కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్. మాట్లాడింది ఎవరండి? ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ముఖ్యమంత్రి చెప్పిండా? ముఖ్యమంత్రి అయితే మాట్లాడమని చెప్పలేదు కదా. వారి పర్సనల్ వ్యూ మీరు ముఖ్యమంత్రికి రుద్దొద్దు, దయచేసి పీసీసీ వర్యులకు కూడా రుద్దొద్దు. మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వారి పెద్దతనంతో ఆర్గనైజేషన్ రన్ చేస్తూ చాలా సీనియర్ నాయకులు కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి సరే ఈ సమస్యకు ఒక ఎండ్ పెడదామనే ఉద్దేశంతో వారు మాట్లాడారు. ఇది మంచి గొప్ప నిర్ణయం, మేము స్వాగతిస్తున్నాం. ఏ మహిళ ఏ పార్టీలో ఉన్నా కూడా మనం కించపరచడం తప్పు. మహిళలకు సంబంధించి కేటీఆర్ మాట్లాడుతుంది, మేము ఎందుకు ఖండిస్తున్నాం? గతంలో బ్రేక్ డాన్స్లు అన్నాడు, మా కోసం పిల్లలు కన్నారా అన్నాడు. ఎన్ని విషయాలలో మహిళలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు, అందుకే అది చెయ్యకూడదు అని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తుంది. ఓకే, మీ ఆందోళన ఏంది? ఇప్పుడు ఇంతవరకు ఇష్యూ నడుస్తుంది, ఆమె సారీ చెప్పింది, బీఆర్ఎస్ కూడా పెద్ద యాక్టివిటీ ఏం చేయట్లేదు ఈరోజు. మళ్ళీ మీ ఆందోళన ఏంది? మహిళా అధ్యక్షురాలుగా ఇంతమంది మీరంతా గాంధీ భవన్ వేదిక ఎందుకు ఆందోళన చేస్తారు? ఏంటి అసలు మీ ఎజెండా ఏంది? కేటీఆర్ ట్విట్టర్ గూట్లో చెప్పడం మాకు నచ్చలే. ఆ రోజు కూడా చెంపపెట్టు మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చి మహిళా కమిషన్ దగ్గరికి వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఆయనకి కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు. ఆ రోజు వచ్చి వివరణ ఇచ్చుకున్నాడా? అది చెంపపెట్టు కాదా? మళ్ళీ కూడా నేను అదే చెప్పిన, కేసీఆర్ గారు ఎన్నడూ మాట్లాడలేదు, మహిళలను ఉద్దేశించి మాట్లాడలే. ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారంటే కేవలం మా వలననే, మా ఓటు బ్యాంక్ వలననే. 51% ఉన్నాం మేము, వాళ్ళకన్నా 1% ఎక్కువ ఉన్నాం. మహిళలకి ఎవరైనా సరే గౌరవించాలి. కేసీఆర్ని కన్నది ఒక తల్లి, కేటీఆర్ని కన్నది కూడా ఇంకో తల్లి. ఆ తల్లికి గౌరవం ఇయ్యని మనుషులు మరి ఈరోజు బిడ్డ ఉన్నది, పెండ్లాం ఉన్నది, ప్రతి ఒక్కరిని మేము టార్గెట్ చేసానని మాట్లాడినామా? ఆడవాళ్ళని గౌరవం ఇచ్చే సంస్కృతి వాళ్ళకి లేకపోతే ఏం చేస్తాం? అందుకే అట్లాంటివి చేయొద్దని చెప్పుల దండ వేసి చెప్పులతోటి కొట్టి ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్ బొమ్మ దగ్ధం చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఇంతవరకైనా నిరసన వరకైనా ఇంకేం డిమాండ్ చేస్తారు? ఏమన్నా వారి నుంచి ఏమైనా వివరణ కొడుతురా? 100% కేటీఆర్ బస్సులో ప్రయాణించే పేద ప్రజల గురించి మాట్లాడి ఒకరోజు వాళ్ళనందరినీ కూడా అవహేళన చేశాడు. ఏమని? అల్లం ఎల్లిపాయలు ఏరుతారు, ఏదైనా 6 గంటల ప్రయాణంలో అల్లం ఎల్లిగడ్డనే ఏరుతామో ఉల్లిగడ్డ కోసుకుంటాం. ఈయనెవడా అడగా నీకే? ఈయనెవడు? ప్రతిపక్షంలో కూర్చున్నావు, మీకు సిగ్గుంటే ప్రజల గురించి కొట్లాడండి, రైతుల గురించి మాట్లాడండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల గురించి మాట్లాడండి. 9.5 సంవత్సరాలు నిద్రపోయినా అని అడుగుతున్నా. మరి ఆ రోజు లేనిది ఈరోజు ఎందుకు ఉడుకుడికి పడి బయటకు వస్తున్నావు? ప్రగతి భవన్ ఓపెన్ చేసినా నేను ముట్టడికి పోయినా. ప్రగతి భవన్ డీజీపీ ఆఫీస్ లైంగిక వేధింపుల పైన ఎంతమంది మైనర్ బాలికలు చచ్చిపోతే నేను పోయినా. డీజీపీ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేసిన కుక్కలు లాగినట్టు లాగితే ఒక్కరోజు స్పందించని కేటీఆర్ ఈరోజు ఏం మాట్లాడతాడు? అందుకనేసే మహిళలు మంచి బుద్ధి చెప్పి 9.5 సంవత్సరాలల్లో ఎవడు బస్ ఫ్రీ ఇచ్చిండు? 500లకు సిలిండర్ ఇచ్చిండా? లేకపోతే వైట్ రేషన్ కార్డులు ఇచ్చిన? రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని వీళ్ళ ముఖాలకి వీళ్ళు మా గురించి మాట్లాడతారా? మహిళల గురించి ఎవరైనా సరే మాట్లాడితే ఊరుకునేదే లేదు. రాబోయే కాలంలో మేము అందుకే చెప్పినాం, ఇప్పుడు మాత్రం ఇక్కడికి ఆపేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది, బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. ఆయన కూడా ఆయన ట్రోల్ చేపిస్తుంది ఏబిసిడి వాళ్ళతోటి. ఆయన చేయకుండా అంటే నేను బయటికి రాను, వెనక నుంచి ఇంకొకరిని వదులుతా అంటే మేము ఊరుకుంటామా చెప్పండి? చీరలు కట్టుకున్నంత మాత్రం ఊరుకుంటామా? చెప్పు దెబ్బలు కొడతాం. అది ఎవడైనా సరే చెప్పు దెబ్బలతో ఆన్సర్ ఇస్తాం. రాబోయే కాలంలో జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలకు హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నోటుకొచ్చింది కూస్తున్నారు. ఏంది ముఖ్యమంత్రిని అంటున్నాడు, మరి వాళ్ళు అయ్యా ఏం మాట్లాడినాడు? దద్దమ్మలు, సన్నాసులు, గాడిదలు, గుర్రాలని ఎవడు మాట్లాడినాడు? 9.5 సంవత్సరాలలో అందరు నోరు మూసి మీ అయ్య మాట్లాడిలే. మరి ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలే? అది తప్ప అనిపిలే? మరి సెక్రటేరియట్కు లోపల రానియలే ప్రజలను, అది తప్ప అనిపిలే? 500లకు సిలిండర్ మేము అడగనీకి వస్తే మమ్మల్ని లోపటేపించను, అది తప్ప అనిపించలే? లైంగిక వేధింపుల మీద మేము మాట్లాడినా ఆ రోజు తప్ప అనిపించలే? ఇవన్నీ వాళ్ళకి తప్పులు అనిపించాయి. ఇప్పుడు మాత్రం 2 మంత్రులను ట్రోల్ చేసుకుంటా సోషల్ మీడియా పైన ఎవడారు XYZ? నువ్వు వదిలిన బాణమే కదా, నువ్వు ట్విట్టర్లో పెడుతున్నావు కదా. సో నువ్వు సారీ చెప్పాలి. మీ నయన పేరు నువ్వు నిలబెట్టాలంటే ఒక హుందాగా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావు, హుందాగా ఉండాలి. రాబోయే కాలంలో నేను అందుకే చెప్పిన, ఇట్లాంటి చేష్టలు చేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. రెడీగా ఉన్నారు 10 మంది, వచ్చేసిందంటే అవుట్, ప్రతిపక్ష హోదా కూడా అవుట్. ఆయన అనుకుంటుండేమో ఏదో ఒక ఫస్ట్ ప్రజా సమస్యలను అడ్రస్ చేయమని చెప్పండి, మాకు సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పండి.
మంత్రులు ఏదైనా పని చేయకపోతే చెప్పమని చెప్పండి, ముఖ్యమంత్రి మాట్లాడితే మాట్లాడమని చెప్పండి. అంతేగాని మీరు నేర్పించిన భాషనే మా ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. మీరు గారు మీరు అని మీరు మాట్లాడతాం, మేము కూడా గారు మీరు అని మాట్లాడతాం. నువ్వు ఒరే అని మాట్లాడతాం, మేము కూడా ఒరే అని మాట్లాడతాం. మీరు మంచిగా మాట్లాడితే మేమెందుకు మాట్లాడతాం? ఈరోజు పెద్దక్కలు అందరు కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. మరి సబితా ఇంద్రారెడ్డి గారు అంటున్నా నేను లైన్ మారుస్తే అమ్మకి నీ అమ్మకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది తమ్ముడు. ప్రతి ఒక్కరికి 2 చేతులు కలిస్తే చప్పట్లు మోగుతాయి. ఈయన చేయబట్టే ఇవన్నీ చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ వారి పేరు తీయడం మాత్రం అది తప్పు. కాబట్టి వారు ఒప్పుకున్నారు. ఏమని అన్నారు? నేను అట్లా సమంత పేరు తీయడం తప్పు అని. నాగార్జున గారు రియాక్ట్ అయినారు, చెప్పినారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి పేరు తీయకుండా. కాకపోతే ఈ డ్రగ్స్ పబ్బు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, డ్రగ్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది, కేటీఆర్ తేలేదా అని అడుగుతా. గతంలో అవన్నీ మీరు వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, ఎందుకు వదిలేసిండ్రు, కేసులు ఎందుకు పెట్టిండ్రు, కేసులు ఎందుకు తీసిండ్రు? మరి ఆ రోజు కేటీఆర్ చెప్పలేదే. మరి ఈరోజు వాడుకున్నారని చెప్పి పేపర్లలో వచ్చినాయి, మేం చెప్తలేమే. ఆ రోజు ఎవరు చెప్పినారు? ఆ రోజు ఎవరు వచ్చి బయట మాట్లాడినారు? భయానికి ఏ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఎవడు సమాధానం చెప్పాలా? చెప్తాడా కేటీఆర్ సమాధానం చెప్తాడా? ఈరోజు నాకేం తెలియదు అని చెప్పి కూర్చుంటే కాదు, ఒక్కొక్కటి లెక్కలు తీస్తాం. ఖచ్చితంగా ఎవరు ట్రోల్ చేసినా, ఏ మంత్రులను కానీ ఏ మహిళలను కానీ ఈ విధంగా చేసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు. రైట్, ఇది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతా ఉన్నారు వీరంతా కూడా. గతంలో మేము కంప్లైంట్ చేశాం, ఉమెన్ కమిషన్కి చర్యలు తీసుకోలేదు, డీజీపీ ఆఫీస్ని ముట్టడించాం, పైగా అప్పుడు ఏం చర్యలు తీసుకోలేదు, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కేటీఆర్ ఇక ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు, మహిళలను కించపరిచేలా గతంలో మాట్లాడారు ఆర్టీసీ బస్సుకు సంబంధించి చెప్తానే కొండా సురేఖ వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శలు నేను సమర్థించను, అది తప్పే అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.